మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన అనంతరం భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియ హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లెక్కింపు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. పారదర్శకత కోసం హుండీ లెక్కింపు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది భక్తుల తాకిడి పెరగడంతో మూడింతలు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆనవాయితీ ప్రకారం హుండీల ద్వారా లభించిన మొత్తం ఆదాయంలో 33% వాటాను మేడారం పూజారులకు అందజేయనున్నట్లు తెలిపారు కొండా సురేఖ. మరి వచ్చిన దాన్ని ఏదైతే ఉందో 33% షేరు హైదరాబాద్ చేయడం జరుగుతుంది ఆనవాయితీగా. మరి ఆ పద్ధతి కొనసాగుతుంది. కాబట్టి లాస్ట్ టైం 1.5 భక్తులు వస్తే ఈసారి 2.5 కోట్ల భక్తులు రావడం వల్ల ఇంకా మాకు ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా 7 to 10 days తీసుకుంటారు, కానీ ఈసారి ఇంకొక వారం 5-6 రోజుల కంటే కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము లాస్ట్ టైం కంటే 3 అంతలు వస్తుంది ఇన్కమ్ అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము.